మరి మొన్ననే మనం చూసాం, ఏదైతే వైఎస్ఆర్ పార్టీ 2 రోజుల ప్లేనరీ ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి మరి అధికార కాంక్షను మరి అద్దం పట్టినటువంటి విషయం ఆ రోజు మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ప్రతి మాటలోనూ కూడా, ప్రతి పదంలోనూ కూడా ముఖ్యమంత్రి కుర్చీ మీద ఉన్నటువంటి తాపత్రయం, వ్యామోహం, ఆరాటమే తప్ప ఈ రాష్ట్ర ప్రజల గురించి కానీ, ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ ఏ మాత్రం కూడా కనపడినటువంటి పరిస్థితి ప్లేనరీలో చూసినటువంటి పరిస్థితి. అంతేకాదు ఆయన మాట్లాడుతూ 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాను అని ఆయన చెప్పినటువంటి మాటలు ఆయనలో ఉన్నటువంటి ఇన్మెచ్యూరిటీ ఏదైతే ఉందో అది తెలియజేస్తూ ఉంది. మరి అంతేకాదు, మనందరికీ తెలుసు, ఎవరైనా 10 కాలాల పాటు పచ్చగా బతకాలనుకుంటాం. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తన తండ్రి పక్కన ఫోటో పెట్టాలని అంటాడు. మేము ఒకటే చెప్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారికి, అయ్యా మీరు అప్పుడే గోడల మీద ఫోటోలు తెసే వరకు వెళ్ళకండి, మీరుంటేనే ఇట్లా ఉండకూడదని మాకు చెప్పడానికి ఉంటుంది, అంచేత మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతూ ఉన్నాం. మరి అంతేకాదు, మొన్న ఏదైతే ప్లేనరీలో చూసాం, మరి మొన్న 3 సంవత్సరాల నుంచి కూడా అజ్ఞాతంలో ఉన్నటువంటి విజయమ్మ గారు కానీ, అదేవిధంగా 4.5 సంవత్సరాల క్రితం పాదయాత్రలో అదృశ్యమైనటువంటి బాణం మరి షర్మిల మరి నిన్న గుంటూరు ప్లేనరీలో ప్రత్యక్షమైనటువంటి విషయం. మేము అడుగుతూ ఉన్నాం, ఈవేళ ఈ 3 సంవత్సరాలలో ఈ విజయమ్మ గారు కానీ, ఈ షర్మిల కానీ, ఏదైతే అదృశ్యమైనటువంటి బాణం షర్మిల గారు కానీ, మీరు ఎప్పుడైనా ఏ ప్రాంతంలో అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించారా? ఏ ప్రజా సమస్య మీదైనా మీరు ప్రతిస్పందించారా? ఏ ధర్నాలైనా, ఏ దీక్షలైనా పాల్గొని ప్రభుత్వానికి ప్రజల అవసరాన్ని మీరు ఎక్కడైనా తెలియపరిచారా? ఎక్కడా లేదు. కేవలం ముందస్తు ఎన్నికలు వస్తున్నాయనేటువంటి ఆలోచనతోటి ఈవేళ మళ్ళీ తల్లి, చెల్లి, కొడుకు ఫ్యామిలీ డ్రామాకు ఈవేళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తెరదీసేటువంటి ప్రయత్నమే వీరందరూ కూడా మళ్ళీ ప్లేనరీలో ప్రత్యక్షమయ్యేటువంటి విషయం. షర్మిల గారు మాట్లాడుతూ మడమ తెప్పం, ఇచ్చిన మాటను వెనక్కి తీసుకునేటువంటి పరిస్థితి మా వంశంలో లేదు అని చెప్పి షర్మిల గారు మరి ఆ ప్లేనరీలో చెప్పడం జరిగింది. మేము అడుగుతూ ఉన్నాం ఇవాళ వైఎస్ఆర్ పార్టీని, ఆ రోజు ఎన్నికల ముందు మరి మతోన్మాద శక్తులైనటువంటి బీజేపీకి మద్దతు ఇవ్వమని చెప్పి ఆ రోజు ఎన్నికల ముందు చెప్పి, ఈ రోజు అదే పార్టీ బలపరిచినటువంటి రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇవ్వడం మడమ తిప్పడం కాదా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. మరి ఆ రోజు ఏదైతే ఈవేళ ప్రత్యేక హోదా ఇచ్చేటువంటి కేంద్రానికే మద్దతు పలుకుతామని చెప్పినటువంటి మీరు ఈవేళ మాట మార్చి ఈవేళ ప్రత్యేక హోదా కాదు ప్యాకేజే ఇస్తామన్న మరి బీజేపీ కేంద్రానికి మద్దతు పలకడం మడమ తిప్పడం కాదా అని చెప్పి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. ప్రత్యేక హోదా కోసం తన పార్లమెంటు సభ్యుల్ని రాజీనామా చేస్తానని చెప్పి మళ్ళీ ఆ మాటలను గాలి కుదిలేయడం మడమ తిప్పడం కాదా అని చెప్పి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా ఆ రోజు మరి రైతు రుణమాఫీని మేనిఫెస్టోలో అసాధ్యమని చెప్పినటువంటి నువ్వు మళ్ళీ నిన్న చంద్రబాబు నాయుడిని అనుసరించి 50,000 రూపాయలు ఇస్తానని చెప్పడం మడమ తిప్పడం కాదా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాం. మరి మొన్న ప్లేనరీలో మద్యపాన నిషేధం అని చెప్పి చెప్పినటువంటి 2 సెకండ్లోనే మాట మార్చి మరి అంచెలంచెలుగా మరి మద్యపాన నిషేధం అని మాట మార్చడం మరి మడమ తిప్పడం కాదా అని చెప్పి ఈవేళ మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. ఈ రకంగా మడమ తిప్పడం, అబద్ధాలు చెప్పడం, అసత్యాలు చెప్పడం మీ వంశంలోనూ మీ నరాల్లోనూ ఉంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే, మీకు ఏదైనా అనుమానం ఉంటే ఏదో ఆసుపత్రికో డాక్టర్ దగ్గరకు వెళ్ళనవసరంలా మీరు సిబిఐ దగ్గరకు, ఈడీ దగ్గరికి వెళ్తే మీ అనుమానాలు అన్ని నివృత్తి చేస్తారని చెప్పి ఈవేళ వైఎస్ఆర్ పార్టీ వారికి మరి ప్రత్యేకించి చేస్తూ ఉన్నాం. మరి అంతేకాదు, మద్యపాన నిషేధం అన్నటువంటి 2 సెకండ్లోనే మళ్ళీ తుస్మనిపించాం. మరి మద్యపాన నిషేధం మరి అంచెలంచెలుగా మరి చేస్తానని చెప్తూ ఉన్నాం. మరి మొదటి దశలో మరి షాపులు తగ్గిస్తానన్నావు, 2వ షాపులో మద్యం ధరలు పెంచుతానంటున్నావు, 3వ దశలో కోటీశ్వర్లకే పరిమితం చేస్తానంటున్నావు, 4వ దశలో మరి ఏదైతే ఈ మద్యపాన వ్యతిరేక ప్రచారాన్ని ఉధృతం చేసి కల్తీ మద్యం అమ్మితే 7 సంవత్సరాలు జైలు శిక్ష విధించేలా చట్టం తెస్తానంటున్నావు. ఆల్రెడీ ఇవన్నీ కూడా ప్రస్తుతం అమలు జరిగేటువంటి అంశాలే. గురించి మాట్లాడాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 46 లక్షల మందికి ఈవేళ 1000 రూపాయలు, 1500 రూపాయలు ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్లు అందిస్తూ ఉంటే, ఎవరైతే నువ్వు ఈ మధ్యన ప్రశాంత్ కిషోర్ని ఎవరైతే పెట్టుకున్నావో మరి ఆయన చేసినటువంటి సర్వేలో మూకుమ్మడిగా 46 లక్షల మంది కూడా
ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పక్షాన నిలబడుతున్నారనేటువంటి సర్వే రిపోర్టులు చూసి బేంబేలెత్తి 2000 ప్రకటించావు. నేను అడుగుతూ ఉన్నా ఇవాళ జగన్మోహన్ రెడ్డిని, మరి ఒక పక్క మీ నాయన పాలన తీసుకొస్తానంటున్నావు, మరి మీ నాయన పాలనలో ఆ రోజు కాంగ్రెస్ ఏదైతే అధికారంలో ఉన్నటువంటి కేంద్రం 400 రూపాయల పెన్షన్లకు ఇస్తే 200 రూపాయలు మీ నాయన దిగమింగి 200 రూపాయలు ఆ రోజు మరి పేదవాడికి పెన్షన్ ఇచ్చారు. మరి ఆ రకంగా మీ నాయన హయాంలో 200 దిగమింగి 200 పెన్షన్ ఇచ్చినటువంటి మీ నాయన పరిపాలన మళ్ళీ తీసుకొస్తానని ఒక పక్కన చెప్తూ మరొక పక్కన 2000 ఇస్తానని నీవు చెప్పినటువంటి మాటల్ని ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు ఎవ్వరూ కూడా నమ్మేటువంటి పరిస్థితి